విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఇరాన్ నుంచి అత్యవసర కాల్ వచ్చింది. వెంటనే యుఏఈ, ఖతర్ నేతలతో చర్చలు జరిపారు. ఇది కేవలం మాట్లాడటమేనా లేక యుద్ధం ముందస్తు హెచ్చరిక? ఇదే విషయం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎనలిస్ట్ మామిడి గిరిధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. నీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. సార్, అయితే జయశంకర్ గారు ఈ కాల్స్ మాట్లాడడం వెనుక స్ట్రాటజీ ఏమై ఉంటుంది? అంటే మీడియేటర్‌గా ఉంటున్నారా? లేకపోతే గనక ఈ వార్‌ని ఏదన్నా కొంచెం కంట్రోల్ చేయటానికి చేసే సన్నాహాలంటారా? అంటే అమ్మా, ఈ డొనాల్డ్ ట్రంప్ రేపు ఎలా ప్రవర్తించబోతున్నాడు ఎవరు దాన్ని స్పెక్యులేట్ చేయలేరు. ఎవరు దాన్ని ఊహించలేరు. ఆహ్, సడెన్‌గా నాకు ముస్తఫా నుంచే పర్సనల్‌గా కాల్ వచ్చింది. కాళ్ళ వేళ్ళ పడ్డాడు, ప్రాధేయపడ్డాడు. నేను కరుణించి ఇంకో వారం రోజులు పొడిగించాను అని చెప్పి తప్పించుకోవచ్చు. మనం చెప్పలేం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్‌కి ఆ రోజు పొద్దున ఏ మూడ్ ఉంటుందో ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. లేదు 4 బాంబులు వేసిరంట అని చెప్పేసి పీట్ హెగ్స్‌కి వాళ్ళకి చెప్పినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఈ పరిస్థితి ఎలా ఉండబోతోంది అని దాన్ని ఎలా అందరూ కలిసి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయంలోనే ఇవి చర్చలు జరుగుతాయి. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తోంది. మా మీద గనక బాంబులు పడి, మా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కొట్టి, మా పవర్ గ్రిడ్‌ని కొట్టి, తర్వాత మా ఏవైతే బ్రిడ్జ్‌లని వీటిని ధ్వంసం చేస్తే, మేము ప్రతిదాడులు చేస్తాము. దీనివల్ల వీళ్ళందరూ నష్టపోతారు. ఖతార్, యూఏఈ, సౌదీ, బహ్రెయిన్, కువైత్ వీళ్ళందరి మీద మేము దాడులు చేస్తాము. ఆల్రెడీ 8 బ్రిడ్జుల పేర్లతో సహా వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. వీటి మీద దాడి చేయబోతున్నాం అని చెప్పారు. 2 యూనివర్సిటీస్, అమెరికన్ యూనివర్సిటీస్ అన్నిటి మీద దాడి చేస్తామన్నారు. 3 వీళ్ళ డేటా సెంటర్స్ అమెజాన్ తో సహా ఎవరెవరి డేటా సెంటర్స్ ఉన్నాయో వాటన్నిటి మీద గూగుల్ వీళ్ళందరి డేటా సెంటర్స్ మీద దాడి చేస్తామని చెప్పారు. తర్వాత 4 అమెరికన్ ఇంట్రెస్ట్ ఏవేవి ఉన్నాయో అక్కడ ఉన్న వాటన్నిటి కూడా టార్గెట్ చేస్తామని చెప్తున్నారు. సో కాబట్టి ఈ ఇంత విస్తృతంగా, ఉధృతంగా ఇది గనక చేంజెస్ గనక చూసామంటే మరి ఆయిల్ ఏమవుతుంది? ఆయిల్ సెంటర్స్ ని కొడతారా? వీళ్ళ యూఏఈ, సౌదీ యొక్క ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్స్ ని కొడితే ఏమవుతుంది? ఖతార్ గ్యాస్ ప్రొడక్షన్ కొడితే ఏమవుతుంది? స్టోరేజ్ ని కొడితే ఏమవుతుంది? ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ అమ్మా ఇవి. ఏదో చిన్న చిన్న ఇంపాక్ట్స్ కాదు. ఏదో వాళ్ళు ఎయిర్ ఫీల్డ్ కొట్టారు, 4 ఫ్లైట్లను కొట్టారు, 4 ఎయిర్ క్రాఫ్ట్ కొట్టారంటే అది వేరే విషయం. కానీ వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని కొడితే ఏమవుతుంది? దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి 5, 6 సంవత్సరాలు కనీసం అంటే పడుతుంది. ఆయిల్ రింగ్ ఒకసారి తగలబడిందంటే గనక దాన్ని మళ్ళీ దాన్ని ట్యాప్ చేయడం, దాన్ని ఆపడానికి చాలా సమయం పడుతుంది. ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాక్‌లో తగలబడినటువంటి ఆయిల్ ఫీల్డ్స్ అన్నిటిని కూడాను దాన్ని ముయ్యడానికి అది కూడా కాలుతూనే ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ వస్తూ ఉంటుంది కాబట్టి కాలుతూ ఉంటుంది, మండుతూనే ఉంటుంది. దాన్ని క్యాప్ చేయడానికి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఇది మరి ఆ దిశగా వెళ్తుందా? లేదా దౌత్యపరంగా దీనికేమైనా సొల్యూషన్ తీసుకురావచ్చా? ఫర్ ఇన్‌స్టెన్స్ ఇరాన్ 45 రోజుల సీజ్ ఫైర్ ప్రపోజల్ పెట్టింది. దానికి వాళ్ళు షరతులు ఏం పెట్టారంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌లో ఇరాన్‌ని చెప్పకుండా ఎవరు వెళ్లి రావడానికి వీల్లేదు. వాళ్ళు వాచ్ చేస్తారు. వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు. అలాగే అమెరికా ఇక్కడి నుంచి దీర్ఘకాలికంగా వెళ్ళిపోవాలి. కొన్ని కండిషన్స్ పెట్టారు. వాళ్ళకి రిపాట్రియేషన్, వాళ్ళకి కింద నష్టపరిహారం చెల్లించాలి. ఇవన్నీ కూడా పెట్టారు వాళ్ళు. సో అందుకని ఈ చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌ని నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇరాన్. ఎందుకంటే పాకిస్తాన్‌కి అమ్ముతున్నాము అని చెప్పేసి ఒక 8 ట్యాంకర్‌లు పంపిస్తే అది వాళ్ళు పాకిస్తానీ ఫ్లాగ్ పెట్టి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి బయటకి తీసుకొచ్చి తర్వాత అమెరికా మిత్రులకి అమ్మేస్తున్నారు. అందుకని నమ్మదగ్గటువంటి దేశం కాదు. నమ్మక ద్రోహం చేసింది పాకిస్తాన్ కాబట్టి, పాకిస్తాన్ తోటి మాకు ఎటువంటి చర్చలు వాళ్ళ ద్వారా మీకు చెయ్యము అని చెప్పి ఖరాఖండిగా ఇరాన్ చెప్పేసింది. ఇంకెవరితో చేయాలి? మధ్యవర్తిత్వం ఎవరు చేయాలి? అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలన్నీ కూడాను ఈరోజు ఇరాన్ పీడిత దేశాలే అవన్నీ కూడా. కాబట్టి వాళ్ళు మధ్యవర్తిత్వం చేసే పరిస్థితులు లేదు. గతంలో ఒమాన్ చేసింది. ఒమాన్ మధ్యవర్తిత్వం చేసి అయిపోయింది, ఒప్పందం అయిపోయింది. మీరు చెప్పిన కండిషన్స్ గాని ఇరాన్ ఒప్పుకుంది అని ఒమాన్ ఫారెన్ మినిస్టర్ అనౌన్స్ చేసిన 24 గంటల్లో వీళ్ళు వెళ్లి కొట్టొచ్చారు. అంటే అగ్రీమెంట్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు వెళ్లి కొట్టొచ్చారు. కాబట్టి ఈరోజు ఎవరిని నమ్ముతారు? ఒమాన్ తప్పించుకుంది. ఇంక నాకు అనవసరం, నేను ఇంతవరకు తీసుకొస్తే కూడా నాకేం గౌరవం లేదు కాబట్టి నేను దీంట్లో తలదూర్చనని చెప్పేసి. కాబట్టి అందరూ పక్కకు తప్పుతున్నారు. మోదీ గారికి ఫోన్ చేశారు డొనాల్డ్ ట్రంప్. మోదీ గారు ససేమిరా నేను దీంట్లో జోక్యం చేసుకోను. మీ తంటాలో పడండి అని చెప్పేసారు. కానీ అఫీషియల్ గా మీడియేషన్ చేయకపోయినా కానీ కూడా మనం బ్యాక్ ఛానల్లో మనం ఏం చేయగలం అన్న విషయంలో మన అందరితో చర్చిస్తున్నాం. మోదీ గారు అందరితో మాట్లాడారు. 2 సార్లు మాట్లాడారు. అలాగే జయశంకర్ గారు వాళ్ళ ఫారెన్ మినిస్టర్స్ అందరితో మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాబట్టి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా?
మనం ఎవరి హ్యాండ్ అవుట్స్ లో కూడా చూస్తే మనకు ఇక్కడ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఘటనలో దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి చర్చలు జరిగాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి చమురు సునాయాసంగా బయటకు వచ్చేలాగా మనం అక్కడ పరిస్థితులు కలిగించాలి. ఇది మాత్రమే చెప్తున్నాం అఫీషియల్ గా, అంత నుంచి ఇంకేం చెప్పట్లేదు. కానీ బ్యాక్ ఎండ్ లో తప్పకుండా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. సో ఇరాన్ వార్నింగ్ ఇచ్చి ఉంటుంది, మీరు మీ అలైస్ అయినటువంటి అమెరికాని మీరు వారించండి, రేపు అటాక్ చేయకుండా ఆపండి, అటాక్ చేస్తే ఇవి మా కండిషన్, మేము ఇవన్నీ కొట్టబోతున్నాము, మీరు నిర్ణయించుకోండి. మీ బుర్జల్ ఖలీఫాను కొడతామా, లేదా మీ ఇంకేదో మన ఇంకేదో పెద్ద పెద్ద హాస్పిటల్స్ కొడతామా, సారీ మన ఏమంటారు హోటల్స్ కొడతామా, లేదా మీ డేటా సెంటర్స్ కొడతామా, యూనివర్సిటీస్ కొడతామా, ఎక్కడ కొడతామా, ఇవన్నీ లిస్ట్ ఇచ్చేశారు వీళ్ళ ఈ దేశాలకు అన్నిటికి కూడా. ఫర్ ఇన్స్టెన్స్ బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకి ఒక కాజ్వే ఉంది. బహ్రెయిన్ అనేది ఒక దీవి, ఒక ఐలాండ్, కానీ మెయిన్ ల్యాండ్ సౌదీ అరేబియాకి దానికి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, అది ఒక రోడ్ ఉంటుంది, అది కరెక్ట్ చేస్తుంది. దాన్ని కొడితే కనుక ఈ మొత్తం రాకపోకలు ఆగిపోతాయి. రోజు కొన్ని వేల బండ్లు అటు ఇటు పెడుతూ ఉంటాయి. అమెరికన్ ఫ్లీట్ ఏదైతే అక్కడ ఉందో బహ్రెయిన్ లో, వాళ్ళు ఈ కాజ్వే వాడుకుంటూ ఉంటారు, కాజ్వేలో వస్తుంటారు వెళ్తుంటారు, కాబట్టి అవన్నీ కూడా స్తబ్దం అయిపోతాయి. అలాగే మనకు కువైట్ లో కూడా ఒక కీలకమైనటువంటి బ్రిడ్జ్ ఉంది, దాన్ని కొడతామన్నారు. సో ఇలా వీళ్ళకి నష్టాలు చాలా వస్తాయి. ప్లస్ ఇంకా ఎస్కలేట్ చేసి వాళ్ళు కనుక మా ఎలక్ట్రిసిటీని దీన్ని కొడితే కనుక మేము మీ వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ కొడతామని కూడా బెదిరిస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ మీరు ఆపాలి. మీకు లాంగ్ టర్మ్ 5-10 ఏళ్ల వరకు మీకు దెబ్బలు తగిలి దాన్ని మళ్ళీ మీరు తేరుకోలేనటువంటి పరిస్థితికి తెచ్చుకుంటారా, లేదా అమెరికా మీద ఇప్పుడే ఒత్తిడి పెట్టి అమెరికాని మీరు ఈ దాడులు చేయకుండా ఆపుతారా, మీరు నిర్ణయించుకోండి అన్న ఒక మెసేజ్ వాళ్ళు ఇస్తున్నారు. సో అందుకని ఇవన్నీ కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ నడుస్తున్నాయి. వీటికి ఏమి సమాధానాలు లేవు. ఎవరేం చెప్తున్నారు, మరి దీన్ని డొనాల్డ్ ట్రంప్ మీద ఏమైనా ఒత్తిడి తీసుకొస్తున్నారా లేదా, ఇవన్నీ మనకేం అర్థం కావట్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఫ్రస్ట్రేషన్ చూస్తున్నాం, ఎన్ని పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు ఆయన చూస్తున్నాం. అలాగే మనకు అల్లా మీద ఎలా మాట్లాడాడు, తర్వాత ఏమో ఇది మనకు ఈస్టర్ సండే యొక్క బహుమతిగా ఆయన ఎలా అభివర్ణించాడు వాళ్ళ పైలట్ ని అక్కడి నుంచి తీసుకురావడం అన్న విషయం. సో ఇవన్నీ ఏంటంటే ఒక మత ఛాందసవాదంతో మాట్లాడుతున్నట్టే మనకు కనిపిస్తుంది. ఇరాన్ మత ఛాందసవాదులు అని చెప్పి మీరు అంటూ మీరేం చేస్తున్నారు, మీరు కూడా అదే మతాన్ని గురించే మాట్లాడుతున్నారు కదా. సో అందుకని ఇది పరిస్థితి. ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడాను, ఈ వెస్ట్ ఏషియా దేశాలన్నీ కూడా చాలా గుర్రమని ఉన్నాయి అమెరికా మీద. మొహమ్మద్ బిన్ సల్మాన్ ని అంత నీచంగా మాట్లాడడము, అలాగే మనకు అల్లాని హేళన చేస్తూ మాట్లాడడము, ఇది ఎవరు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. అతని ఫ్రస్ట్రేషన్ ఏంటో చూస్తున్నాం. అతన్ని సమర్థించేటువంటి శక్తి దేశం ఎక్కడ దరిదాపులో కనిపించట్లేదు. ఎవరు జోక్యం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఏ మాట మీద నిలబడతాడు ఈయన,